ఈ అబ్బాయిలేంటో. వెళ్దామా? ఏంటండి గెటప్? కింద షార్ట్ పైన టీషర్ట్, షార్ట్ అండ్ స్వీట్ గా లేదు? మనం డేట్కి వెళ్తున్నాం, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కాదు. ఏంటి అంత మాట అన్నావు? లేకపోతే మ్యాన్లీగా రెడీ అవ్వండి అంటే మ్యాన్ హోల్ క్లీన్ చేసే వాళ్ళ రెడీ అయ్యారు. అయినా మన ఇద్దరం బయటకు వెళ్తే చూసే వాళ్ళందరూ హస్బెండ్ తో వచ్చారు అనుకోరు, నన్ను ఏ డ్రైవర్ తోనో క్లీనర్ తోనో వచ్చాను అనుకుంటారు. ఛా, మీకు కామన్ సెన్సే అనుకున్నాను, డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఇన్ని సెన్సులు ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటూనే నేను ఎప్పుడో చంపేసి ఏ సన్యాసంలోనూ కలిసిపోయేటోని. ఇన్ని మాటలు చెప్తారు కానీ డ్రెస్ మాత్రం చేంజ్ చేసుకోరు. నోవే, నిన్నైనా మార్చుతాను గానీ ఈ డ్రెస్ మాత్రం మార్చను. బాది కాదండి. ఏది కాదే? మీరు షార్ట్లు వేసుకొని బయట తిరిగితే కంఫర్టా, అదే మేము వేసుకొని తిరిగితే కంప్లైంటా? మిమ్మల్ని చూసేవాళ్ళు మీకుంటే మమ్మల్ని చూసేవాళ్ళు మాకు ఉంటారు. అయినా ఈ షార్ట్ వేసుకొని బయట తిరుగుతుంటే ఆ కిక్కే వేరు. అబ్బా ప్లీజ్ అండి, నా కోసం చేంజ్ చేసుకోండి, వెళ్ళండి. ఏడవక, చేంజ్ చేసుకుంటా. దేవుడా, మంచి మొగుని ఇవ్వవయ్యా అంటే మొండి మొగునిచ్చావా? కర్మ. ఏమే, మన హౌస్ పక్కన షాగోసుంది కదే, ఇంత కాస్ట్లీ రెస్టారెంట్ కి తీసుకొచ్చావు ఎందుకే? బిల్ కట్టేది నువ్వే కదా. అంటే అమ్మా, ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది. అంటే ఫుడ్ బాగోదా? ఏంటి పంచా? కాదు, కౌంటర్. మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. వాట్ ఆర్ ద స్పెషల్ డిషెస్ టుడే? ఒసే, మాట్లాడడానికి ఇంగ్లీష్ నీకొక్కదానికి వస్తే సరిపోదే, వినేటాళ్ళకు కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ రాదా? నువ్వేం అనుకోకు బాబు, డిగ్రీలో ఇంగ్లీష్ ఒక్కటే పాస్ అయింది, అందుకే ఇంగ్లీష్ మాత్రమే అమ్మా, మాట్లాడుతుంది. ఇప్పుడు తను అడిగాడు ఇవన్నీ. బాబు, ఈ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? రెమాన్, షూషి, గింపాప్, మీట్ బాల్స్. డిజర్ట్స్ లో అయితే ఏంటి రెస్టారెంట్ స్పెషల్ అడిగితే స్పానిష్ మూవీ నేమ్స్ చెప్తున్నాడు? అమ్మా, అవి కూడా తినేటివే, కాకపోతే చైనీస్ స్పెషల్. ఇప్పుడు చైనా నుంచి తెప్పిస్తారా? నాకు అసలే ఆకలి అవుతుంది, పద వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. బా నువ్వు ఉండుమా. మేడం, మీకేం కావాలి? బాబు, నాకు చక్కగా వైట్ రైస్, అందులో మామిడికాయ పప్పు, ఆ, వడియాలు, వేడి వేడిగా నెయ్యి, చివర్లో ఒక కప్పు పెరుగు. సారీ మేడం, అవి మా కాడ లేవు. ఏంటి బాబు, ఇంత పెద్ద రెస్టారెంట్ లో పప్పును రైసు దొరకదా? అమ్మా, ఎప్పుడు చూడు ఆ వెజ్జేనా, నాన్ వెజ్ ట్రై చేయి, కొత్తగుంటుంది. నీ అంత వర్స్ట్ టేస్ట్ నాకు లేదులేవే, ఇంటికెళ్ళి తింటా, నువ్వు కానీ. నా పరువు తీస్తున్నావేమో వచ్చి. ఏమే, ఇంట్లో సింగిల్ ఇడ్లీ కంటే ఎక్కువ తినావు, ఇక్కడేంటే సిగ్గు లేకుండా తినేస్తున్నావు? నాకు ఎక్కువైపోయిందమ్మా. వెయిటర్ బిల్. పిల్లా, తింటాం అయిపోయిందా? అయిపోయింది. అన్నీ సగం సగమే తిన్నావు కదే. అమ్మా, ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు మొత్తం తినకూడదు, సగం సగమే తినాలి. అదే ఇప్పుడు ఫ్యాషన్, నీకేం తెలీదు. కొట్టానంటేనా? ఫుడ్ విలువ పండించేటోడికి పేమెంట్ చేసేటోడికి తెలుస్తుంది, నీలా దొబ్బి తినేటోడికి ఏం తెలుస్తుంది? ఫుల్ గా తింటేనే బిల్ కడతా, లేకపోతేనా నువ్వే కట్టుకో. మా ఉండుమా ప్లీజ్, మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం, బిల్. ప్లేట్స్ ఎక్కడ క్లీన్ చేయాలి? ఓ, దట్ సైడ్ మ్యామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. బాగుంది. వెయిటా, ఆర్డర్ ప్లీజ్. బెల్జియం చాక్లెట్. ఏంటి తెగ చదివేస్తుంది? అదేమైనా నేను డిగ్రీ క్వశ్చన్ పేపర్ అనుకుంటున్నావు, అంతసేపు చదువుతున్నావు? అంటే ఆర్డర్ ఇద్దామని. బిల్ ఎవరు కడుతున్నారు? మీరే. మరి ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? మీరే. రా చూస్తున్నా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏవండి, నాకు ముక్కలైంది ముద్ద తెగదు కదా, నేను నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకోనా? ముక్కలు తిని తిని నీ బ్రెయిన్ దొబ్బింది. ప్లీజ్ అండి. సర్లే, ఇచ్చుకా. ఇలా ఉండాలి ఆర్డర్స్ అంటే. ఆర్డర్ ఇచ్చావా, మెనూ చదివావా? ఆర్డర్ ఇచ్చానండి. ఆర్డర్ ఆకలేసి ఇచ్చావా, అనాథాశ్రమంకి ఇచ్చావా? తినడానికే అండి, నెలకోసారి వస్తాం, అందుకే అన్ని ఆర్డర్ ఇచ్చాను. ఇవన్నీ తినకపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. బా, నేను తినేస్తానండి, డోంట్ వరీ. మీరు తీసుకోండి.
ఏంటి అప్పుడేనా? మరి ఇందాక బాహుబలిలో శివగామిని రేంజ్ లో ఓ పెద్ద శబదం చేసి మరి చెప్పావు కదా తింటానని. ఆకలితో ఉన్నప్పుడు 100 మాట్లాడతా. లైట్ తీసుకోండి. ఏంటి లైట్ తీసుకోవాలా? కొట్టానంటనా? మూసుకొని ఇవన్నీ తిను. నా వల్ల కాదు. తినవా? ఆ. నీ సంగతి ఆ, తిను. ఆ, తిను. చాలండి. నీ